ఎంబీబీఎస్ కోర్స్కి మీకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో ఎంబీబీఎస్ కోర్సులో అనాటమీ క్లాసెస్కి గురించి చెప్పడం జరుగుతుందండి. ఒక అనాటమీ క్లాసెస్లో ఆటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అనాటమీ నేర్చుకునే ముందల మెడికల్ స్టూడెంట్స్కి అండ్ అందరికీ ఆటం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి వస్తువులో, ఒక మనిషిలో కానివ్వండి, మనలో ప్రతి ఒక్క ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి వస్తువులో ఆటం అనేది నిక్షిప్తమై ఉంటుంది. అంటే మనం ఒక ఆటం నుంచి ఇంత పెద్ద మానవుడిగా ఎలా నిర్మించబడ్డాం అనేది ఒక ఆటం నుంచే స్టార్ట్ అవుతాం అనమాట. అందుకే ఆటం చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాల్సింది మెడికల్ స్టూడెంట్స్కి కూడా. అండ్ అదేవిధంగా ముందు వీడియోలో అనాటమీ కీవర్డ్స్ అనేవి చెప్పడం జరిగింది. అవి తెలుగు వాళ్ళకి బాగా అర్థం అవ్వడం కోసం అనమాట. అంటే కొంతమంది అర్థం కావబట్టి కొన్ని మెడికల్ వర్డ్స్, ఆ వర్డ్స్ అర్థం కావడం కోసం, అండ్ ఒక మానవుడు ఆటం నుంచి మానవుడిగా ఎలా ఎదిగాడు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో మనం ఆటం గురించి నేర్చుకోబోతున్నాం. ఆటం అంటే తెలుగులో పరమాణువు అంటారు. ఫిజిక్స్ నేర్చుకోవాలన్నా, కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా, లేదా వైద్య శాస్త్రం, మెడికల్లో ఏవైనా నేర్చుకోవాలన్నా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా పదార్థం ఏదైనా తెలుసుకోవాలంటే టాపిక్ ఫస్ట్ది వచ్చేసి ఆటం. ఈ ఆటం గురించి నేర్చుకుంటే మనకు ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మెడికల్ అయినా, డాక్టర్లో ఏ భాగమైనా అర్థం కావాలంటే ఫస్ట్ ఆటం గురించి తెలుసుకోవాలి. ఇది బేసిక్ అనమాట. ఇప్పుడు ఆటం గురించి చూసుకుంటే, ఇది ఒక పదార్థంలో అతి చిన్న సూక్ష్మ భాగం ఆటం అనేది. ఇది మామూలుగా మనం కంటి చూపుతో మామూలుగా చూస్తే కనపడదు, నేక్డ్ ఐతో చూస్తే కనపడదు అనమాట. ఆటంని చూడాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. సూక్ష్మదర్శినిలు అంటారు, మైక్రోస్కోప్స్ ఉంటాయి. వాటి ద్వారానే మనం వీటిని చూడగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రకరకాలు ఉన్నాయి. ఏంటి అంటే స్కానింగ్ టనలింగ్ మైక్రోస్కోప్ అంటారు, STM. అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్, AFM అంటారు. తర్వాత వచ్చేసి ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, TEM అంటారు. తర్వాత ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. ఈ 4 ఆటంని చూడటానికి యూజ్ అయ్యే మైక్రోస్కోప్స్ అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను. డయాగ్రామ్లో ఉన్న విధంగా ఉంటుంది. అది బోర్స్ స్ట్రక్చర్ ఆటం అనమాట. అంటే ఒక బోర్ అనే సైంటిస్టు ఈ స్ట్రక్చర్ని ఉత్పాదించాడు. ఆటంలో మెయిన్గా 3 సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అంటే 3 మెయిన్ భాగాలు కలిగి ఉంటుంది ఇది. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనమాట. P+ అండ్ N0 అంటే P+ అంటే ప్రోటాన్, N0 అంటే న్యూట్రాన్, ఎలక్ట్రాన్ని E- సూచిస్తారనమాట. ప్రోటాన్ గురించి చూసుకుంటే, ప్రోటాన్ అనేది పాజిటివ్లీ ఛార్జ్డ్ అనమాట. పాజిటివ్లీ ఛార్జ్ అంటే ఇది +1. ఒక ప్రోటాన్ వచ్చి +1గా సూచించబడుతుంది పాజిటివ్గా. ఇది న్యూక్లియస్ సెంటర్, న్యూక్లియస్లో ఇది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే సెంటర్ ఆఫ్ ది ఆటం మధ్యలో అనేది మనకి ఇది ఉండటం జరుగుతుంది. అండ్ ప్రోటాన్ అనేది చూసుకుంటే న్యూట్రాన్, ఇది N0గా సూచిస్తాం. దీనికి నో ఛార్జ్ అనమాట, ఛార్జ్ ఏముండదు, న్యూట్రల్గా ఉంటుంది. ఇవి 2 ఆటం మధ్యలోనే ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం న్యూక్లియస్ అంటాం. అంటే న్యూట్రాన్ని, ప్రోటాన్ని కలిపి మనం న్యూక్లియస్గా సూచిస్తాం అనమాట. ఇవి ఎందుకంటే సెంటర్లో ఉంటాయి. ఇవి ప్రోటాన్ అంటే ప్లస్ అనమాట, న్యూట్రాన్ అంటే న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి. ఇవి న్యూట్రాన్ అనేది ప్రోటాన్ అంటే ప్లస్ కాబట్టి 2 ఛార్జెస్ సేమ్గా ఉండటం వల్ల ప్రోటాన్స్వి అవి 2, 3 ఉన్నాయి అంటే ఒకదానికొకటానికి వ్యతిరేకించుకొని రిపల్షన్ ఇచ్చి విడిపోతాయి అన్నమాట. అప్పుడు ఆటం స్టేబుల్గా ఉండదు, విడిపోతుంది. అందుకని న్యూట్రాన్ ఉండటం వల్ల ఆ రెండిటికి ఆ ప్రోటాన్స్ సేమ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్స్కి విడిపోకుండా ఈ న్యూట్రాన్ అనేది రిపల్షన్ అంటే వ్యతిరేకత తగ్గించి న్యూక్లియస్ని, ఆటంని స్టేబుల్గా, స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి నెగిటివ్లీ ఛార్జెస్ అనమాట. అంటే -1గా సూచిస్తారు. ఎలక్ట్రాన్ E- సూచిస్తారనమాట. ఇది ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఎనర్జీ లెవెల్స్లో షెల్స్ అంటే కక్షల్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ ఉంటాయి ఇవి ఎలక్ట్రాన్స్.
ఏదైనా ఒక శక్తి అనేది దీనికి వచ్చినప్పుడు అంటే లైట్ ద్వారా కానీ హీట్ ద్వారా కానీ ఒక శక్తి వచ్చినప్పుడు అవి ఉచ్చ స్థాయిలోకి వెళ్ళి హై లెవెల్స్లోకి వెళ్తాయి. ఆ కక్షలో నుంచి ఆ షెల్ నుంచి దాటి నెక్స్ట్ షెల్లోకి వెళ్తాయి అన్నమాట. అప్పుడు అది ఎనర్జీని తీసుకొని ఆటమ్స్ అనేవి కదులుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఉచ్చ స్థాయి అనమాట అప్ స్టేర్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ షెల్కి వెళ్తాయి కదా ఎలక్ట్రాన్స్, అవి మళ్ళీ నార్మల్ షెల్లోకి వచ్చేసినప్పుడు కక్షలోకి వచ్చినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అనమాట. అప్పుడే మనకి ఈ ఫైర్ వర్క్స్ క్రాకర్స్ అవి ఉన్నాయి కదా దీపావళికి కాలుస్తాం కదా, అవి ఉచ్చే స్థితి అంటే ఉచ్చే స్థాయి అంటే నెక్స్ట్ కక్షలో నుంచి నార్మల్ కక్ష అంటే డౌన్ కక్షలోకి షెల్లోకి వచ్చినప్పుడు మనకి లైటింగ్ అనేది రావడం జరుగుతుంది, లైట్ హీట్ రావడం జరుగుతుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కెమికల్ బాండింగ్ అండ్ రియాక్షన్స్లో పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. అంటే కెమికల్ బాండింగ్ అంటే ఒక ఆటం ఇంకొక ఆటం కలిసి ఒక మాలిక్యూల్గా ఏర్పడటానికి అనేది యూజ్ అవుతాయి. రియాక్షన్స్ అంటే మాలిక్యూల్స్ కలిపినప్పుడు ఒక చర్య జరిగినప్పుడు ఆ చర్యలో ఇవి పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ చెప్పినట్టుగా న్యూక్లియస్ దగ్గర ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్స్ చూడండి వివిధ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని ఆ కక్షల్ని మనం KLM అలాగా సపరేట్ షెల్స్ లాగా మనం సూచిస్తాం అన్నమాట. ఆటమ్స్ కలిసి మాలిక్యూల్స్గా ఏర్పడతాయి. మాలిక్యూల్స్ అనగా అణువులు. ఆటమ్స్ కలిసి మాలిక్యూల్స్గా ఏర్పడతాయి. వాటర్ తీసుకుంటే ఆ వాటర్లో హైడ్రోజను ఆక్సిజన్ కలిసి ఒక మాలిక్యూల్గా ఏర్పడి మనకి వాటర్ తయారవుతుంది అనమాట. నీరు అంటే అలాంటి H2O అనమాట ఫామ్లో అలాంటి మాలిక్యూల్స్ H2O మాలిక్యూల్ అనమాట. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసిన మాలిక్యూల్స్ చాలా కలిసి మనకి అన్నీ కలిసి ఒక వాటర్ లాగా ఏర్పడతాయి. ఇలాగే ప్రతి ఒక్క పదార్థంలో మనకు చూసేవి తాకేవి కనిపించేవి గాలి అంటే కనపడుతుంది, దాంట్లో కూడా ఈ ఆటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే పీరియాడిక్ టేబుల్లో చాలా రకాల ఆటమ్స్ ఉంటాయి. అవే మనం కనిపించే ప్రతి ఒక్క పదార్థంలో మన చెయ్యి కానివ్వండి, హ్యాండ్ కానివ్వండి, మన హార్ట్ కానివ్వండి, తలుపైన గోడైన ప్రతి ఒక్క దాంట్లో ఈ ఆటం ఉంటుంది, ఏదో ఒక ఆటం ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో. అంటే హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, బెరీలియం, యురేనియం ఇలా రకరకాల గ్యాస్ ఆటమ్స్ ఉన్నాయి, మామూలు ఆటమ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో అనేది ఆటమ్స్ అనేవి ఉండాల్సింది. ఈ ఆటమ్స్ మాలిక్యూల్స్గా ఏర్పడి ఈ మాలిక్యూల్సే ప్రతి వస్తువు తయారవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆటమ్స్ గురించి ఒక మెడికల్లో ఈ ఆటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆటం గురించి తెలుసుకున్నప్పుడే మీకు నెక్స్ట్ టాపిక్స్ కూడా అర్థమవుతాయి, చాలా ఉపయోగపడుతుంది అనమాట. ట్యాబ్లెట్స్లో కానీ లోపల మనం ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో అవి ఏ రకమైన రియాక్షన్స్ జరిగి మనకి ఎలా తగ్గుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అందుకని ఆటం గురించి ప్రధానంగా తెలియజేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఇది బోర్ అటామిక్ స్ట్రక్చర్ అనమాట. ఇది బోర్ సైంటిస్ట్ అనే ప్రతిపాదించిన అటామిక్ స్ట్రక్చరు. ఇంకా చాలామంది చాలా రకరకాలుగా ఆటం అనేది డయాగ్రామ్ సూచించారనమాట స్ట్రక్చరు. కానీ మెయిన్ స్టార్టింగ్ ఫస్ట్ బేసిక్ అయితే ఇదే అనమాట బోర్ అటామిక్ స్ట్రక్చరు. కానీ మీకు రియల్ ఆటమ్స్ అయితే చూసినట్లయితే అవి చాలా కాంప్లెక్స్ అనమాట, చాలా సంక్లిష్టంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. అంటే ఆటమ్స్ అనేవి రకరకాల ఫార్మాట్స్లో రకరకాలుగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ షెల్స్లో ఆర్బిట్స్లో కానీ రకరకాలుగా మనకి చాలా కష్టంగా ఉంటుంది, చూడటానికి కూడా గజిబిజిగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అర్థం కావడానికి సింపుల్గా ఉంది, చాలా సంక్లిష్టంగా ఉంటాయి అన్నమాట. రియల్ ఆటమ్స్ అయితే చూసినట్టయితే ఎలక్ట్రాన్స్ రకరకాలుగా రొటేట్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి న్యూక్లియస్ చుట్టూ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే న్యూక్లియస్ అంటే ఆటంలో ఉండే న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ను కలిగి ఉంటుంది అనమాట. ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ కాబట్టి రెండు పాజిటివ్ ఛార్జెస్ కాబట్టి ఉండటం వల్ల అవి ఒకదానితో ఒకటి వికర్షించుకుంటాయి, అంటే రిపల్షన్ జరుగుతుంది. అందుకని ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ వల్ల రెండు ఒకే లైక్ ఛార్జెస్ అయినప్పుడు అవి వికర్షించుకుంటాయి, అంటే రిపల్షన్ చేసుకుంటాయి. అందువల్ల అనగా తర్వాత అదేవిధంగా వేరు డిఫరెంట్ ఛార్జెస్ అనమాట, అంటే ఒక ప్లస్ ఒక మైనస్ అయితే కనుక అవి ఆకర్షించుకుంటాయి, రెండు అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అందుకే న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ బయట ఉంటాయి. అప్పుడు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అట్రాక్ట్ చేసుకొని ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆటం స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు
న్యూట్రాన్స్ ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. న్యూట్రాన్స్ అనేవి రిపల్షన్ని తగ్గించడానికి తోడ్పడతాయి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కోసం. అనగా ఆటమ్ స్ట్రాంగ్గా విచ్ఛిన్నం అంటే విడిపోకుండా బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండటానికి. ఇప్పుడు ప్రోటాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉన్నప్పుడు ఒకదానికి రిపల్షన్ అయ్యి విడిపోయే అవకాశం ఉంది. అందుకని న్యూట్రాన్స్ ఉండటం వల్ల వాటిని స్టేబుల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి కలిసి ఉంటాయి న్యూక్లియస్లో. ఎగ్జాంపుల్కి మనం హీలియం ఆటమ్ తీసుకుంటే పీరియాడిక్ టేబుల్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిసి న్యూక్లియస్లో ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్ E- ఉంటుంది సూచిస్తారు. ఎలక్ట్రాన్ గురించి చూసుకుంటే ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ అనమాట. అండ్ ఇది కూడా ఆటంలో ఒకటి భాగం. ఇది న్యూక్లియస్ చుట్టూ ఒక స్థిరమైన ఎనర్జీ లెవెల్స్ ఆర్ షెల్స్లో కక్షలో రివాల్వ్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. ఇది ప్రోటాన్తో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది అనమాట. అంటే చాలా తక్కువ మాస్ కలిగి ఉంటుంది. 1/1836 అనమాట పార్ట్ ఇది. ఎలక్ట్రాన్ పార్ట్ ప్రోటాన్తో పోల్చుకుంటే చూడండి చాలా చిన్నదనమాట. కానీ ఇది చాలా ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది అనమాట. అంటే ఎక్కువ దూరంలో రొటేట్ అవ్వటం వల్ల ఆటం చాలా పెద్దగా ఉండడానికి ఇది ఒక్కోసారి కారణమవుతుంది. ప్రోటాన్ అనేది కెమికల్ రియాక్షన్స్లో ఆటంలో చాలా ప్లేసెస్లో ఇది చాలా సంక్లిష్టమైన పాత్ర అనేది వహిస్తుంది అనమాట. క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఆటమ్స్లో మరియు కెమికల్ రియాక్షన్స్లో ఇది బిహేవ్ చేసేది అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. దీని బిహేవియర్ ఎలక్ట్రాన్ అనేది మీన్స్ ప్లేస్ వైటల్ రోల్ అనమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క అంటే మేజర్గా ఎలక్ట్రాన్స్ అనేది దేనికి కారణమవుతుంది, ఏమేమి చేస్తుంది అసలు అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ బ్యాలెన్స్ అనమాట. అంటే ఆటము విచ్ఛిన్నం అవ్వకుండా కలిసి స్ట్రాంగ్గా ఉండటానికైతే బ్యాలెన్స్డ్గా ఉండటానికైతే ఈ ఎలక్ట్రాన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కెమికల్ బాండింగ్ అంటే కెమికల్స్ కొన్ని కలిపినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి వన్ ఆటం నుంచి ఇంకొక ఆటంకి మూవ్ అయ్యి ఎలా కెమికల్ బాండ్ ఎలా ఏర్పడటానికి రకరకాల రసాయనిక చర్యలు జరగటానికి వివిధ రకాలుగా ఎలా జరుగుతుంది అనేది ఈ ఎలక్ట్రాన్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంటే మీరు చాలా వాటిలో చూస్తుంటారు, ఒక రంగులో ఇంకొక రంగు కలిపితే డిఫరెంట్ కలర్ వస్తుంది, 2 రసాయనాలు కలిపితే ఒక పొగ వస్తుంది. అలా రావడానికి కూడా ఈ ఎలక్ట్రాన్సే కారణం అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ ఒక ఆటం నుంచి హైడ్రోజన్ ఒక సపోజ్ 2 ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ ఆక్సిజన్. ఒక ఆటం నుంచి ఇంకొక ఆటం షేర్ అవటం వల్ల కానీ ఆ బాండ్ ఏర్పడటం వల్ల కానీ బాండ్ విడిపోవటం వల్ల కానీ రకరకాల చర్యలు జరిగి డిఫరెంట్గా మనకి క్రాకర్స్ కలర్స్ రంగురంగులు రావటం కానీ, ఏదన్నా 2 రసాయనాలు కలిపినప్పుడు పొగ రావటం కానీ, ఇవన్నీ ఈ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్గా బిహేవ్ చేయటం వల్ల ఇలాగ జరుగుతూ ఉంటుంది. అంత ప్రాధాన్యత ఉందన్నమాట ఎలక్ట్రాన్స్కి. అదే తర్వాత వేలెన్స్ బాండ్ కెమికల్ బాండింగ్లో చూసుకుంటే వేలెన్స్ ఎలక్ట్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. ఇది వాటర్ యొక్క అణువు అనమాట. ఇలాంటి అణువులు చాలా కలిసి మాలిక్యూల్ అనమాట, H2O మాలిక్యూల్. ఇలాంటి మాలిక్యూల్స్ అణువులు చాలా కలిసి మనకి వాటర్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇంకా ఎలక్ట్రికల్ కండక్టివిటీలో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. అంటే మెటల్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రాగి, ఇత్తడి, ఇనుము, బంగారం ఇటువంటి వాటిల్లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వటం వల్ల అనమాట కరెంట్ పాస్ అయ్యిద్ది అనమాట ఈజీగా. కెమికల్ రియాక్షన్స్లో అటామిక్ స్ట్రక్చర్ని స్టెబిలిటీలో ఉండడానికి ఆ స్ట్రక్చర్ కోసం యూజ్ అవుతుంది. లైట్ అండ్ ఎనర్జీ ఎమిషన్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఇవి ఎలక్ట్రాన్స్ అనేవి అప్పర్ షెల్లో నుంచి అంటే టాప్ షెల్లో నుంచి డౌన్ షెల్లోకి మూవ్ అయినప్పుడు మనకి లైట్ ఎమిషన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే కరెంటు బల్బులు ఇవన్నీ ఇలాగే వర్క్ అవుతూ ఉంటాయి. ఫైర్ వర్క్స్ అనమాట. మన కెమికల్ రియాక్షన్ జరిగి మనం దీపావళి పండగకి క్రాకర్స్ కాలుస్తాం కదా, అప్పుడు ఆ ఫైర్ వర్క్స్లో ఈ రియాక్షన్స్ జరిగి మనకి లైట్ అనేది ఎమిషన్ అవుతుంది అనమాట. కలర్స్ లైట్ అనేది వస్తూ ఉంటుంది. కెమిస్ట్రీలో అండ్ ఫిజిక్స్లో అండ్ ఎవ్రీడే మనం టెక్నాలజీలో అండ్ కీలకంగా మారినాయి అనమాట వీటి స్వభావం వల్ల. కాబట్టి ఒక మెడికల్ అయినా కెమిస్ట్రీ అయినా ఫిజికల్ అయినా మీరు మెడికల్ గురించి మెయిన్గా తెలుసుకోవాలంటే ఈ ఆటం గురించి తెలుసుకోవటం బేసిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు రాబోయే వాటిలో ఈ ఆటం అనేది రిలేట్ అయి ఉంటుంది. తెలుసుకోవటం వల్ల మీకు చాలా
యూజ్ కూడా ఉంటుందన్నమాట ముందు ముందు మెడికల్స్లో. ఎందుకంటే ఏదైనా తెలుసుకునే ముందు మనం అన్నీ తెలుసుకోవాలి, దాని గురించి పైన లైట్గా తెలుసుకుంటే అయితే మాత్రం కుదరదు. నేను ఏది చెప్పినా కానీ క్లారిటీగా నీట్గా అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇందులో కూడా చాలా డెప్త్ ఉంది. ఇంకా డెప్త్గా కావాలంటే చాలా ఉంటుంది అనమాట. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని, ఆర్బిట్స్ అని, ఇంకా చాలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది, ఇంకా లెంత్ ఎక్కువ అవ్వకూడదని సింపుల్గా మీకు అవసరం ఎంత అంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఎందుకంటే డెప్త్ అవసరం లేదు మీకు. మెడికల్లో ఇది మెయిన్గా ఇంపార్టెంట్గా యూజ్ అయ్యిద్ది కాబట్టి మెడికల్లో కూడా ఇది ఉంటుంది కాబట్టి ఆటం గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రీఫ్గా కావాల్సిన వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు, ఎక్కువ వెళ్ళినా కూడా ఇంకా అర్థం కాదనమాట. దానికి ఇంకా క్లారిటీగా కావాలంటే సపరేట్ ఒక వీడియో చేస్తాను. సెల్ స్ట్రక్చర్ అనేది వీడియో రాబోతా ఉంది. ఎందుకంటే ఈ సెల్ స్ట్రక్చర్ ముందే చెప్పేవాడిని. ఈ సెల్ స్ట్రక్చర్కి ఆటంకి రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఆటం నుంచి సెల్ ఏర్పడుతుంది, అంటే ఆటం, మాలిక్యూల్, సెల్ ఇలా ఒక లెవెల్లో వెళ్తూ ఉంటాయి అనమాట. అందుకని ఫస్ట్ ఆటం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆటం గురించి మీరు తెలుసుకుంటే నెక్స్ట్ మాలిక్యూల్ వీడియో వస్తుంది. మాలిక్యూల్ తెలిసిన తర్వాత సెల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. యానిమల్ సెల్ స్ట్రక్చర్ అంటే యానిమల్స్లో ఈ సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ భాగం అనమాట, యానిమల్స్లో అంటే లివింగ్ థింగ్స్లో. కాబట్టి మీకు ఈ ఆటం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ఆర్డర్ ప్రకారం మన వీడియోస్ అన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. మీకు ఖచ్చితంగా అంత నాలెడ్జ్ అంతా మొత్తం వస్తుంది. మెడికల్ వీడియోస్ కూడా అన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మాలిక్యూల్ గురించి, సెల్ స్ట్రక్చర్ గురించి, యానిమల్ సెల్ స్ట్రక్చర్ గురించి, ఆ స్కెలిటన్స్ గురించి, మజిల్స్, నర్వ్స్ అంటే నరాలు, ఇవన్నీ ఒక డైజెషన్ సిస్టమ్, హార్ట్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ అన్నీ అనాటమీ క్లాసెస్ కావాల్సిన అన్ని వీడియోస్ మనకు వస్తాయి. మన ఛానల్లో వస్తాయన్నమాట. ఇలాంటి మెడికల్ కోసం, హెల్త్ కాన్షియస్ కోసం, హెల్తీగా ఉండటానికి మెడికల్గా ఎంబీబీఎస్ మీరు కొంతమంది చేయలేకపోవచ్చు. బేసిక్ ఐడియా రావడానికి, బేసిక్ మెడికల్ ఐడియాస్ అన్నీ ఒక ఐడియా వస్తుంది అనమాట. మెడికల్ గురించి, డాక్టర్ గురించి ఎలా చేయాలి ఏందనేది ఖచ్చితంగా మెడికల్ గురించి, డాక్టర్ గురించి, ట్యాబ్లెట్స్ గురించి, హెల్త్ గురించి ఒక గట్టి ఐడియా అయితే వస్తుంది. చాలా విషయాలు తెలుసుకుంటారు మన ఛానల్లో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సెల్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో న్యూక్లియోలస్, మైటోకాండ్రియా, గోల్గి అపారటస్, సెంట్రియోల్, సెల్ మెంబ్రెయిన్, రైబోజోమ్స్, సైటోప్లాస్మ్, వాక్యూల్, ఇలా రకరకాల దాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ సెల్లో ఉన్న స్ట్రక్చర్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యానిమల్ సెల్లో అంటే మనం కూడా యానిమల్స్ కిందకే వస్తాం, మనం కూడా యానిమల్సే. ఇదే వీడియోస్, మజిల్స్ ఇలా వరుసగా వస్తాయన్నమాట. ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు అనాటమీ క్లాసెస్ గురించి క్లీన్గా, నీట్గా ఒక ఆర్డర్ ప్రకారం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో ఈ ఎంబీబీఎస్కి సంబంధించిన వీడియోస్ ఏంటంటే ఒక క్రమం ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం వస్తూ ఉంటాయి. మీరు మధ్యలో వీడియో చూస్తే కనుక అయితే మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి వరుసగా వీడియోలు 1 by 1 చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక వీడియోకి లింక్ ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు సంపూర్ణమైన జ్ఞానం అంటే కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సెంటర్ నుంచి చూస్తే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ చూసుకుంటే మీరు ఒక కంప్లీట్ నాలెడ్జ్గా అయితే ఎదుగుతారనమాట. అక్కడక్కడ చూస్తే మటుకు మీరే కొంచెం సమ్ టైమ్స్ తెలియకుండా పోతాయి కొన్ని విషయాలు. కాబట్టి ఒక ఆర్డర్లో ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ చూసుకుంటారా అండి. అది నేను మీకు ఇచ్చే సజెషన్ అనమాట. థ్యాంక్ యూ. ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.